జగన్ ఉన్నప్పుడు మంచిగా అంకుల్ లేకపోతే చంద్రబాబు ఉన్నప్పుడు మంచిగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అప్పుడు మంచిగా అప్పుడు ₹100 ₹2 తీసేసుకుంటారు. గాయస్ మేము బీచ్కి వెళ్తున్నాం అనుకున్నాం కానీ బీచ్ కాదు మేము వెళ్ళేది అడవిలోకి వెళ్తున్నాం ట్రెక్కింగ్కి. అమ్మో బ్యాటరీ బండితోటి ఆఫ్ రోడింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. కానీ అరే టాటా ఈజ్ చూడండి ఒకసారి. పాప ఎందుకు అట్లా అలా ఎంత పెద్ద వచ్చిందిరా అది గాయస్ అర్జుడు నెక్స్ట్ లెవెల్ ఉంది చెప్తున్నా కదా అసలు. అమ్మ హైలైట్ లొకేషన్కి వచ్చినాం కానీ గాయస్ ముంగడ కనిపిస్తుంది కదా అదే లైట్ హౌస్, ఇదే బీచ్ సైడ్. గాయస్ ఇంకో మనం అప్పటి నుంచి అనుకుంటూనే వస్తున్నాం కదా తాంబేలు అన్నీ మస్తు చచ్చిపోతున్నాయి అని. ఇంకో ఇప్పుడు మేము ఇప్పుడే చూసినాం ఇది బతికింది అనుకొని దాని ప్యాంట్లు వేసుకొని వచ్చినాం. ఇంకో దగ్గరకు వచ్చి చూస్తే ఇది చచ్చిపోయింది ఆల్రెడీ. చూడండి ఒకసారి బ్లడ్ పడుతుంది ఇప్పుడు ముక్కుల నుండి. ఆల్ రైట్ మై డియర్ బ్యూటిఫుల్ బాయ్స్ అండ్ గర్ల్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. కైసే హోలా అన్నారు. ఐ హోప్ ఎవరీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. ఇవాళ వచ్చేసి అయితే నేను ఎక్కడున్నా అంటే ఎల్బీనగర్ దగ్గరలో ఉన్నాను. ఎక్కడికి వెళ్తున్నామంటే రేపు మనం ఒక కొత్త ప్లేస్కి వెళ్తున్నాము. గైస్ ఇదే బస్లో మనం వెళ్ళాల్సింది. కావేరీ ట్రావెల్స్లో అయితే బుక్ చేసుకున్నాము. నేను నరేందర్ గారు, రాజుగాడు ఆల్రెడీ మార్నింగే వెళ్ళిపోయిండు. యా మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇంకా మనం అంటే సక్సెస్ఫుల్గా మనం అయితే బస్లోకి ఎంటర్ అయిపోయినాము. సీట్స్లో కూర్చున్నాము. నరిగా చూడండి లైటింగ్ నరేందర్ మంచిగా కూర్చున్నాం. ఇదే మా లగేజ్, ఇవి డ్రెస్లు అన్నీ మ్యాక్సిమం. ఇది టెంట్. ఇదే మేము తీసుకున్న బస్ కావేరీ ట్రావెల్స్. తాపి చూస్తున్నాం బయట. వినైతే విండో సీట్ తీసుకున్నా. వన్ సైడ్ వాడు విండో సీట్ తీసుకుంటా, నా సైడ్ నేను విండో తీసుకున్నా. అరే ఓపెన్ చేయాలి వ్యూ చూపిరా. కొట్లాటలు కావద్దు. చూడండి ఎట్లా అనుకున్నా. బాబు లేవు బాబు అవుట్. ఇదిగోండి గాయస్, ఇదే మేము వచ్చిన బస్. నైట్ అంతా క్లియర్ కనిపించలేదు కదా. ఇప్పుడు చూడండి కావేరీ ట్రావెల్స్, వేమూరి కావేరీ ట్రావెల్స్. రాజమండ్రి దాకా అయితే వచ్చినాము నేను నరేందర్ గారు. యాక్చువల్లీ ఇంకోటి మిస్సింగ్. వాడేంటంటే ఫస్టే వెళ్ళిపోయాడు, ముందు మాకన్నా ముందే వెళ్ళిపోయాడు వాడు. తొందర ఎక్కువ వాడికి, వాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు మేమిద్దరం వెళ్తున్నాం అనకాపల్లికి వెళ్ళి వాడిని కలిసి ముగ్గురం కలిసి ఇంకా సీతాపాలెం బీచ్కి వెళ్తాం. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, మొత్తం ఫాగ్ కనిపిస్తుంది. ఇంకో రాజుగాడు చూడండి. రాజుగాడు ఆల్రెడీ మేము ఇంకా వాడిని పిక్ చేసుకోవాలనుకున్నాము. వాడేమో వెళ్ళిపోయిండు కూడా. అరే మదిగాడు ఏంది ఆన్లైన్ ఎవరే నువ్వు గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. ఆడ దగ్గర అవ్వాలిగా. అరే నువ్వు ఆగలేవారా వచ్చేదా? ఈడు చూడు. అరే మధు వాడు చూడరా ఆగలేకి వెళ్ళిపోయినాడు. అసలు వచ్చేదా కావురా అంటే కూడా ఆగలేడు. గాయస్ ఇప్పుడైతే బస్ దిగినాము నేను నరేందర్ గారు. రాజాడు ఇప్పుడు మా కోసం అక్కడ వెయిట్ చేస్తుండే బీచ్ దగ్గర. సో ఇప్పుడు ఆటో కోసం అయితే ఎత్తుకున్నాము. లగేజ్ అయితే మొత్తం తీసేసుకున్నాము. రాజానికి ఆకలి అవుతుందంట. అరే రాజు చిల్కా చెప్పినట్టు చెప్పినా ఆగురా అని వినడు. వింటావా? వినవు. వాడు విండండి. ఇంకో ఇప్పుడు ఫోన్ చేసి భయ్యా ఇప్పుడు ఫోన్ చేసి ఆకలి అవుతుంది, వాటర్ బాటిల్ తీసుకురా, తినడానికి ఏమైనా తీసుకురా అక్కడ స్నాక్స్. ఆటో స్టాండ్ దగ్గరికి వెళ్తున్నాము ఇప్పుడు ముంగడ చూడడానికి. ఇక్కడ ఆటో స్టాండ్ ఏడు ఉందో కూడా అర్థం కావట్లేదు. చేతపారం గూడమాడికి నాలంగోడు రావాలి. మీకు నాలంగోడు వెళ్తే అక్కడ ఉందన్నమాట. చాలా బాగుంటుంది ఈ రోడ్డు. 5 సంవత్సరాలు వెళ్తున్నాం, చాలా బాగుంటుంది. మరి ఒళ్ళు నొప్పులే రావు.
మరి మందు వేసుకోవాలి. తగ్గడానిక 5 సంవత్సరాలు నేను చేస్తున్నా రోడ్ ప్రయాణం, పెయింటింగ్ వర్క్ చేస్తున్నా, కానీ రోడ్డే సూపర్. మరి ఏ రాజకీయ నాయకులు వచ్చినా సరే రోడ్ బాగుందంటారు. ఇలాంటి రోడ్డు ఎక్కడ చూడలేదు. మళ్ళీ ఫారెన్ తర్వాత ఈ రోడ్డు ఫారెన్ నేషనల్ హైవే తర్వాత నెక్స్ట్ ఇదే అంట. నేషనల్ హైవే తర్వాత ఇదే బాగుంటుంది. మరి రాజకీయ నాయకులు అందరూ నిద్రపోతున్నారు, రోడ్డు మీద రోడ్లు చూడండి ఎట్లున్నాయి అసలు. 5 కిలోమీటర్స్ ఇచ్చి ఇట్లానే ఉన్నాయి అసలు. ఊపుడు ఊపుతుండు. ఎంత వచ్చినా మనం 14 కిలోమీటర్లు ఇంకో 14 కిలోమీటర్స్ ఉందంట. దూలు తీరిపోతుంది మాకైతే. అటు ఇటు అంకుల్ వాళ్ళు చెప్తున్నారు కదా రోడ్ ఎట్లున్నాయని. బాడీ మసాజ్, ఫ్రీ బాడీ మసాజ్ అయిపోతుంది. జగన్ ఉన్నప్పుడు మంచిగా ఉందా అంకుల్, లేకపోతే చంద్రబాబు ఉన్నప్పుడు మంచిగా ఉందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అప్పుడు మంచిగా ఉందా? అప్పుడు ₹1 పెడతారు, ₹2 తీసేసుకుంటారు. బాగుంది. ఇచ్చాడు వాళ్ళకి ట్యాక్సీ గీక్స్ అని కూడా వాళ్ళ దగ్గర తీసేస్తారు. వాళ్ళైనా 10,000 ఇస్తే అన్నీ ఏదో కావాలని కేసు ఇస్తారు వాళ్ళ మీద. ఆటో వాళ్ళ మీద ఆటో వాళ్ళకి మెదలు 3 కేసులు వేస్తారు. రాజకీయ పరంగా ఎవరు వస్తారు అన్నది కాదండి, ప్రజలకు న్యాయం చేసి మంచి చేస్తే చాలు. అదే కదా అంకుల్ కావాల్సింది. ప్రజలు ఎన్నుకునేది మంచి చేయాలనే కదా. గాయస్ రోడ్ అయితే చెప్తున్నా కదా, ఇక్కడ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఆటో ఎక్కినాం అనుకోండి మసాజ్ సెంటర్ అవసరం లేదు. ఇందాక అంకుల్ వాళ్ళు చెప్తున్నారు కదా, వాళ్ళైతే 5 సంవత్సరాల నుంచి వస్తున్నారంట. గాయస్ మేము బీచ్కి వెళ్తున్నాం అనుకున్నాం, కానీ బీచ్ కాదు మేము వెళ్ళేది అడవిలోకి వెళ్తున్నాం ట్రెక్కింగ్కి. అమ్మో బ్యాటరీ బండితోటి ఆఫ్ రోడింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. కానీ అరే ఇక్కడ కార్లు కూడా వచ్చినాయిరా. నైస్. రైట్ సైడ్ నెట్ కనిపిస్తుంది కదా, ఇదంతా చేపల చెరువు. అన్నా అర్థం కాలే, ఖాళీ ఉండదా? ఎటు పోవాలి ఇప్పుడు? సో గాయస్ ఇప్పుడైతే మేము ఇప్పుడే ఆటో దిగినాము. ఆటో దిగినాము. ఇంకో ఇక్కడికి వెళ్ళి ఆ రోడ్డు కనిపిస్తుంది ఏమో కూడా, అక్కడికి వెళ్ళి ఇంకో 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలంట. సో లగేజ్ తీసుకున్నాం, నడుచుకుంటూ వెళ్తున్నాం. రాజుగాడు ఉన్నాడు అంట, వెయిట్ చేస్తున్నట్ట మా కోసం. నిజంగా ఉసుకనేరా ఇది, దట్ టు స్లిప్పర్స్ వేసుకొని. నువ్వు ఇంకా షూలు వేసుకొచ్చినారా, గ్రిప్ ఉంటుంది మంచిగా. నా అమ్మ ఈ సాక్సులు షూలు మీదికెళ్ళి ఎండ ఒకటి. ఇప్పుడు మేము వెళ్ళే బీచ్ పేరు వచ్చేసి అయితే సీతాపాలెం బీచ్ ఇది. సో మేము ఎట్లా వచ్చినామంటే అనకాపల్లిలో బస్ దిగినాము. అనకాపల్లి నుంచి అచ్యుతాపూర్కి ఆటో వచ్చినాము. అచ్యుతాపురం నుంచి మళ్ళా సీతాపాలెంకి ఇంకో ఆటో వచ్చినాము. సో 2 ఆటోలు ఇక్కడ మనకి లోపల దాకా తీసుకురాడు. సో మనం ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి నడుచుకుంటూ పోవాలి. ఒక 2 కిలోమీటర్స్ ఏమో ట్రెక్కింగ్ ఉంటుంది అంట. ట్రెక్కింగ్ కూడా కాదు ఇది, నీ అమ్మ ఇలా నడవాలా ఈ శాండ్లా. ఎండకైతే అస్సలు రావద్దు. ఎర్లీ మార్నింగ్ రావాలి, లేకపోతే ఈవినింగ్ రావాలి. ఈవినింగ్ అయితే రాలేమనుకోండి, ఎర్లీ మార్నింగ్ వస్తే సన్ రైజ్ చూసుకోవచ్చు, జర మంచిగా కూర్చోవచ్చు. ఇంకోటి మెయిన్ ఏంటంటే ఇక్కడ తినడానికి మీకు ఏం దొరకవంట. కనీసం వాటర్ బాటిల్ కొనుక్కోవడానికి కిరాణా షాప్ కూడా ఉండదంట. మీరేమైనా ఉంటే అచ్యుతాపురమే కదరా, అచ్యుతాపురంలోనే స్నాక్స్ కానీ వాటర్ మెయిన్ మ్యాండేటరీ. వాటర్ కొనుక్కోండి, ఎంత తినడానికి ఫుడ్ వీలైతే అంత తీసుకొని రండి. 2 కిలోమీటర్ల తర్వాత ఇంకో ఫైనల్లీ పెద్ద చేప చూపిస్తా. ఇందాక చేపలు కాలు. అరే టాటా చూడండి ఒకసారి. అమ్మో అరే ఆగ్రా బాబు, మరి చూపిద్దాం. ఏం చేసిరంటే తెలుసా, వాళ్ళు చేపల మీద కొట్టి పాపం ఎందుకు అట్లా? అదే నీళ్ళలో వదిలేసి కదా, నేను అదే పాపం అట్లా చేస్తున్నట్టు. అయితే గైస్ ఇందాకనే చేపలు ఇంట్రడక్షన్ చెప్పరా నీది. హాయ్ గైస్, నేను రాజు. నేను చేపలు పట్టడానికి వెళ్తే సముద్రంలో, ఇప్పుడే సముద్రంలో వెళ్ళి చేపలు పట్టుకొని వచ్చిన. చూపిస్తాను రండి మీకు. షోర షాప్ ఎంత పెద్ద ఉంది. రాజాడు మార్నింగ్ వచ్చింది కదా, ఇక్కడ అంకుల్ని దోశ చేసుకుండు. ఈయన చూసుకుంటాడు, ఇంకోటి ఇక్కడ చూసుకొని ఆడొక కిల్లి కట్టుకుంటాడు. ఇట్రా నీకు బోటు చూసి
చలో ఒకసారి నేను చూపిస్తాను ఇట్లా హాయ్ చెప్పు అంకుల్. అరే లాకర్ ఓపెన్ చేసిండు. మరి ఏమంటావు మరి అరే ఇడు చూడు ఎట్లా ఓపెన్ చేసిన వీన్ పోట్ అన్నట్టే. అక్కడ ఉంటే ఇంకో తోకి ఇక్కడ ఉంది. ఎంత పెద్ద ఉంది చూడండి లోపల. ఐస్ కూడా ఉంది మంచిగా. రాజుగాడు రాజా ఈడ అంకుల్ని దోశ వేసుకుని మంచిగా పొద్దుగాలు వచ్చి ఇక్కడ కూర్చొని ముచ్చడి చేస్తున్నట్టు. ఇంకో ఇప్పుడైతే మనం బోటింగ్కి వెళ్తున్నాం, లోపలికి వెళ్తున్నాము. సో లోపలికి వెళ్ళి చూద్దాం, ఒక రౌండ్ వేద్దాం. ఈవిడ మీద ఎక్కువ రాదు కదా. ఆ పెద్దది ఎంత పోతుంది అది 10,000 పోతుంది. ఇది 100 వస్తుంది. అది 10,000 అవుతుంది అంట. అది 10,000. అది ఏం చేప అది? అది ఇంకా చిన్నది అంటుండ్రా, 80 కిలోలే అంట. 80 కిలోలు 300 పడతాయి అంట. తీసుకోవతారా అంకుల్ మమ్మల్ని ఒకసారి? ఏటాకి పోయినప్పుడు తీసుకోవతారా? 4 రోజులు అటే ఉంటారంటారా? అవునా? 4 రోజులు పోతారా? బాత్రూమ్ గిత్రూమ్ వస్తే ఎట్లా పోతారు? నేను అదే అడిగి గాయస్ ఇంకో వెనకాల మీకు బోట్ కనిపిస్తుంది కదా, ఇంకో ఇప్పుడు ఇదే బోట్లో మనం లోపలికి వెళ్తున్నాం సముద్రంలోకి. అన్న మనల్ని తీసుకోవడానికి ఒప్పుకుండు. అయ్యా అన్న పోతుందా అట్లనే? ఓ ఆడు తింటుండు, టిఫిన్ చేస్తున్నాడు. ఒక్క 2 నిమిషాలు అలానే అది అలా ఎంతసేపు అవి అయిపోతాయి. రాజుగాడు ఇంకో పొద్దునిచ్చి తిండి తినలేదు పాపం. ఇంకో అంకుల్తో మస్తు కష్టపడ్డాడు. అంకుల్ దోశ అయిపోయాడు, చేపలు ఇస్తా తీసుకో, పెరిగిస్తా తిని అంటుండు. రాజుబాయితో అట్లుంటుంది మరి. ఎట్లయినా చూడు నల్లగా ఎండకుండి. అసలే మనడు నల్ల బంగారం. సన్ స్క్రీన్ అరే నాకు ఇవ్వచ్చుగా, పెట్టుకున్నాం ముఖం మీద కానొస్తూనే ఉంది. ఇంకేంది గాయస్, ఇప్పుడైతే మనం బోట్ ఎక్కేసి అయితే లోపలికి వెళ్దాం. రాజుగారు తినంగానే. అన్న మనకి ఇప్పుడు హెవీ డ్రైవర్ ఏమన్నా అన్ననే చూసుకొని అమరా క్యాప్టెన్ నీకు పంపిస్తాను నేను. అమ్మో ఇంకో ఇప్పుడు మీకు ఇన్స్టాగ్రామ్లో రీల్ వచ్చేసేది. ఇంకా ఏందిరా రీల్? మోయ ఎందుకు వస్తుంది? నిలబడితే బ్యాలెన్స్ అటు ఇటు అవుతుంది. అందుకే ఇంకో ఇక్కడ కూర్చున్నాము. అబ్బా ఏం వస్తుంది అసలు, అలా పెద్దగా వస్తుంది. అరే నవ్వు ఇప్పుడు మేము అరే గట్టిగా పట్టుకోరు. అరే అలా ఎంత పెద్ద మొత్తం అసలు కెమెరా మీద అయ్యా అరే గట్టిగా పట్టుకోరా రాజు. అరే మస్తు వచ్చిందిరా అది. పట్టారా నవి ఉన్నారే. నెక్స్ట్ లెవెల్ వస్తుంది. గాయస్ అలలు అయితే మస్తు గట్టిగా వస్తున్నాయి. కొండలు చూడండి ఒకసారి ఎట్లున్నాయో అసలు. అరే అలలు హైలైట్ వస్తున్నాయిరా. నేను అప్పుడు గోవా వెళ్ళినా అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకో సెకండ్ టైం ఇట్లా నాకు సముద్రంలో రావడం హైలైట్ అంటే హైలైట్ ఎక్స్పీరియన్స్ అసలు ఇది. ఇంకా మేము స్లో బోట్ వెళ్తున్నాము, స్పీడ్ బోట్ వెళ్ళినాం అంటే ఇక అది వేరే లెవెల్ ఉంటుంది అసలు. అరే ల్యాప్టాప్ బ్యాగ్ రా జాగ్రత్త. అరే రాజు నీళ్ళని దాని మీద పడుతున్నట్టు నేను తెలిసి. అన్నా నీ పేరేం పేరానా అన్న? గంగాలరావు అంట అన్న. నన్ను ఇంకో తీసుకొని వచ్చింది మమ్మల్ని లోపలికి. ఇంకో నేనైతే బోట్ స్టార్టింగ్లో ఉన్నాను. నెక్స్ట్ లెవెల్ చెప్తా. ఇంకో వరకు ఫోటో సెక్షన్ నడుస్తుంది ఇక్కడ. అలలు అయితే నెక్స్ట్ లెవెల్ వస్తున్నాయి. వాళ్ళు భయపడుతున్నారు, వాళ్ళతో నేను కూడా భయపడుతున్నా. భయంగా ఉంటే బ్రాంతి కొట్టుకుపోయి 2 లార్జ్ చేసుకుని పోరా ఇంటికి. ఎందుకంటే ఇక్కడ మస్తు డేంజర్ అనిపిస్తుంది. చూడు అసలు అలలు అసలు. ఇంకో గాయస్ ఇప్పుడైతే మేము ఇంకో బోట్ రైడ్ కంప్లీట్ చేసుకొని వచ్చినాము. మాకు ఇందాక చెప్పిన రాజు వాళ్ళ దోస్తు వాళ్ళ తాత ఇంకో సోడా ఇంకా అట్టి పనులు మేము తీసుకొని వచ్చాం. సోడా ఇచ్చిండు. అవే మంచిగా ఉంది. ఇంకో మేము ఇప్పుడు అటు సైడ్ ఇంకో కొండలు కనిపిస్తున్నాయి కదా, అటు సైడ్ వెళ్తున్నాం. ఇప్పుడు ఇంకొక ఆల్రెడీ మునిగిపోయినాయి కాళ్ళు, కానీ వాటర్ అంతా ఫ్రెష్ ఉన్నది తెలుసా. ఈత కొడతావా? అంతేనా? అయ్యా అరే నేను మునిగిపోతున్నా రాజు ఇక్కడ. ఇంకో నరే ఇంకా నువ్వు కూడా కానిచ్చేసేయి. రాజుగాడు ఈత కొట్టుకుంటూ వస్తాడంట అక్కడికి. ఇంకా
బాయ్ షురు చేయి ఇంకా నువ్వు ఈత కొట్టుడు సముద్రంలో ఈత కొట్ట మొగోడు మా రాజు సరే నేనైతే మొత్తం తడిచిపోయినారా నాది హాఫ్ వరకు తడిచిపోయినా నేను కొట్టి ముంగడ రాయి తట్టుకొని అడ్డం పడగల అయ్యో ముంగడ బండలున్నాయి రే ఈ రాళ్ళు మంచిగా అయ్యా అయ్యా ఈత కొట్టినావా రాజు ఏ రాళ్ళ చూసినా బాబు అట్లుంటుంది రాజుబాయి సముద్రంలో అయితే ఓడతాడు వానికి గజీతగాడు ఏం రాజు గజీత కానీ నువ్వు పోదా అటు పోసేద్దాం అటు అక్కడ పోతున్నాం ఇప్పుడు అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకుందాం లొకేషన్ అయితే మస్తుగా అనిపిస్తుంది గోపులంతా అనిపిస్తుందో లేదో తెలియదు కానీ ముంగడు చూడండి ఒకసారి ఇక్కడ సినిమా షూటింగ్స్ కూడా అవుతుంటాయంట అప్పుడప్పుడు సో అవతల సైడ్ అయితే వెళ్ళి చూద్దాం ఒకసారి లొకేషన్ ఎట్లుందో ఇట్లకెళ్ళి అయితే సూపర్ ఉంది క్రాప్స్ అని ఒకటే ఒరే గన్ని కనమున్నాయింద్రా అమ్మ ఒరే కుప్పు ఇజా క్రాప్స్ చూడండి ఇక్కడ ఎట్లున్నాయో పట్టుకుంటాయా చూడు ఎన్నున్నాయో జారుతున్నాయి రాళ్ళు గాయ సజ్జడు నెక్స్ట్ లెవెల్ ఉంది చెప్తున్నా కదా అసలు ఇంకా అమ్మ హైలైట్ లొకేషన్కి వచ్చినాం కానీ రాజా ఆడ కూర్చుంది కదా మనం పాన్ కన్నా పెద్ద పిచ్చోళ్ళం समझ रहे हो आप समझ रहे हो ఓ చూడండి అసలు ఎట్లా వేస్తున్నావు అరే రాజు ఇంకో మంచి కన్నా ఇక్కడికి వచ్చేసే లేకపోతే నీ ఇష్టం మరి అలలే చిట్ట అలలే అంటావు గాయ్స్ ఇప్పుడు మనం ఏమంటారు హైయెస్ట్ కొండ మీద ఉన్నాం అనమాట హైయెస్ట్ అంటే మన వెనకాల ఉంది దానికి కాదు దానికి నెక్స్ట్ టైం రేపు ట్రై చేద్దాం ఇప్పటి నుంచి వ్యూ చూడండి బ్యూటిఫుల్ ఉంది కదా అసలు నా గోపురాలు ఎంత విజిబుల్ అవుతుందో తెలియట్లే కానీ పర్సనల్గా నా కళ్ళకైతే మస్తు అనిపిస్తుంది అలలు చూడండి ఒకసారి ఎట్లా వస్తున్నాయి అలలు అసలు నెక్స్ట్ లెవెల్ వస్తున్నాయి ఇక్కడ అలలు అయితే మేము గోవాలో అరే ఇక్కడ అక్కడ చూడండి ఎంత పెద్దగా వస్తున్నాయి అలలు అరే మస్తు పెద్దగా వస్తున్నాయి రాజు ఇప్పుడు ఏం అరే మస్తు పెద్దగా వస్తున్నాయి రా గాయస్ ఫోటో స్టేషన్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇంకో స్విమ్మింగ్ టైం రాజాడు ఆల్రెడీ దుంకేసిండు సో ఇప్పుడు నేను అడిగాడు కూడా డ్రెస్ ఇప్పేసి పోయి అలా దుంకేసాం ఇంకా కాసేపు స్విమ్మింగ్ చేసుకొని బయటకు వచ్చి మళ్ళీ తీసాం దగ్గర 4 కిలోమీటర్స్ నడిచి వచ్చినాక ఈ ఊర్లకి ఇట్లకి వచ్చినాము అర్థం కాదు లంచ్ కోసం తినడానికి వేరే ఊరికి గాయస్ ముంగడ కనిపిస్తుంది కదా అదే లైట్ హౌస్ ఇదే బీచ్ సైడ్ సో మేము తినడానికి వెళ్ళిండే లగేజ్ ఎక్కుతున్నాం తినడానికి వెళ్ళినాము ఆటోలో మళ్ళీ రిటర్న్ అవుతున్నాం నైట్ అక్కడనే క్యాంపింగ్ వేసుకుందామని సేమ్ ఇంతకుముందుకు వచ్చేటప్పుడు ఇదే రూట్లో వచ్చినాము 4 కిలోమీటర్స్ ఏమో నడుచుకుంటా సేమ్ మళ్ళీ తిని అదే రూట్లో వెళ్తున్నాము అగో మీకు అక్కడ ఒక స్ట్రైట్ కొండ కనిపిస్తుంది కదా ఇప్పుడు మనం అక్కడనే టెంట్ వేసేది నైట్ స్టే చేసేది రాజుబాయ్ రేపు సన్ రైజ్ చూపిస్తాడంట జబర్దస్త్ సన్ రైజ్ చూపిస్తాడంట స్కై కూడా బాగుంది ఇలా సముద్రం ముంగడ టెంట్ వేసుకొని ఆల్రెడీ ఒకసారి జంగల్ ఎక్స్పీరియన్స్ చేయించిండు ఇప్పుడు సముద్రం జంగల్ అయిపోయింది సముద్రం నెక్స్ట్ ఏటరా మున్ మీదనా నెక్స్ట్ ఇంకా ఏడా ఖాళీ ఉంటే అక్కడ టెంట్ వేసేద్దాం మనం నడిచి చాలా అలసిపోయినాం డైరెక్ట్ మనం ఆ కొండ మీదనే కలుసుకుందాం టెంట్ వేసేటప్పుడు బీచ్ సైడ్ అప్పుడు మనం బండి వేసుకొని పోయినాం ఇప్పుడు నడుచుకుంటూ పోతున్నాం గాయస్ మీకు ఇంకో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది డాల్ఫిన్ పాపం ఇక్కడ వచ్చి చనిపోయింది దీని టీత్ ఇవి టెయిల్ ఇవి వింగ్స్ పాపం ఇక్కడ చాలా చచ్చిపోయినాయి అట్లా ఈ టాటాయిస్లో అయితే అబ్బో లెక్కలేవు ఒక 30-40 చచ్చిపోయినట్టున్నాయి మేము వచ్చేదారనే ఇంకో అటు సైడ్ కనిపించి కూడా అవే అక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఇదొకటి ఇదొకటి ఇవన్నీ టాటాయిస్ ఇంకోటి ఇంకా చాలా ఉన్నాయి అక్కడ చూపిస్తాను ఇంకో చూడండి గాయస్ ఇవి పాపం ఎట్లా చనిపోయినాయేమో వాటర్కి ఆ ఫ్లోకి బయటకు వచ్చి ఇందులోనే స్టక్ అయిపోయి అక్కడ అదొకటి ఇదొకటి ఇంకో ఇక్కడ ఒకటి ఎప్పుడు వెళ్తా అంటే ఇంటికి అంటే ఇంట్లో అక్కడ
చూపిస్తాను. ఎన్ని చనిపోయినాయి తెలుసా అసలు టాటాయిస్లు అవి. ఇవన్నీ అవే పాపం ఎట్లా చనిపోయినాయి చూడండి. ఇవన్నీ అవే. ఇంకో ఇక్కడ చూడండి. ఏమైందివా? ఇంకో ఇవన్నీ అవే పాపం. గాయస్ ఇంకో మనం అప్పటి నుంచి అనుకుంటూనే వస్తున్నాం కదా, తాంబేలు అన్నీ మస్తు చచ్చిపోతున్నాయని. ఇంకో ఇప్పుడు ఇది మేము ఇప్పుడే చూసినాం, ఇది బతికింది అనుకొని దాని ప్యాంట్లు వేసుకొని వచ్చినాం. ఇంకో దగ్గరకు వచ్చి చూస్తే ఇది చచ్చిపోయింది ఆల్రెడీ. చూడండి ఒకసారి. బ్లడ్ పడుతుంది ఇప్పుడు ముక్కుల నుండి. కళ్ళు లేవు. ఇది ఎట్లా చచ్చిపోయింది? చేయి కూడా గొప్ప పడ్డది. అరే లేకపోతే చనిపోయి ఒడ్డు కొట్టుకొచ్చినట్టుందిరా. అరే చేయికి అవుతుందిరా. చేయికి కూడా ఉంది. మేబీ ఒడ్డు కొట్టుకొచ్చినట్టుందిరా చనిపోయి. అరే ఎందుకు వస్తున్నాయి ఇట్లా? గాయస్ ఇప్పుడైతే మనం ఇక్కడ బీచ్ దాకా వచ్చేసినా. మనం కొండపైకి వెళ్ళాలి కాబట్టి ఈ వాగు కనిపిస్తుంది చూడండి, ఈ వాగు దాటాలి. వాగు ఎటు దాకుందంటే ముఖాలు మనం సగం బాడీ మునిగిపోతాం. సో ఎవ్వరు లేరు ఇక్కడ, మేము ముగ్గురం తప్ప, నేను రాజు నరేందర్ తప్ప ఎవ్వరు లేరు ఇక్కడ. సో వెళ్ళాలని చూస్తున్నాం ఇప్పుడు అక్కడికి. సో ప్యాంట్ ఇప్పేసేయాలి, షార్ట్ వేసుకొని పైకి వెళ్ళి టెంట్ ఫిక్స్ చేసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూడాలి. గాయస్ ఇప్పుడైతే మేమైతే క్రాస్ చేసి ఆ కొండ బయటకి వెళ్ళాలనుకోవట్లేదు, ఎందుకంటే వాటర్ ఫ్లో కూడా పెరిగింది కొంచెం ఎక్కువ. సో నైట్ టైం ఎందుకు రిస్క్ అని చెప్పేసి వాటర్లో మాకు కూడా డెప్త్ తెలుస్తలేదు, సగం దూరం కూడా పోలేదు, వాటర్ ఎక్కువనే అని చెప్పేసి ఇక్కడనే బీచ్ ముంగనే వేసుకుంటాము. కుదిరితే రేపు ఎర్లీ మార్నింగ్ వెళ్దాం. ఇప్పుడైతే టెంట్ ఫిక్స్ చేస్తుండు, ఇక్కడనే పండుకొని రేపు తెల్లారు పోవాలి. టెంట్ చూపి ఫోన్ నీది కాదనే కదా రే. సరే ఇట్లా పట్టుకోసం కదా, అట్లా పట్టుకో, దీన్ని పట్టుకురావాలి. నరేందర్ వీడియో టైం లాప్స్ చేస్తావా? ఇది చూడండి గాయస్, క్రాప్ ఇది పాపం. దీని చేతులు కాళ్ళు రెండు లేవు, ఒక నోరు ఒకటే ఉంది. ఇది వాటర్ స్ప్లిట్ చేస్తుంది పాపం. ఇక్కడ దొరికింది. బాబాయ్ వాటర్ చూడండి ఎంత క్లీన్ ఉన్నాయో. బీచ్ మొత్తంలో మేము ముగ్గురమే ఉన్నాం, ఎవ్వరు లేరు. నేను, రాజు, నరేందర్ తిన్నాం. ఇంకో మేము టైం ఇంకా ఎంతనా అవుతుంది అనుకున్నాము. టైం ఎంత అవుతుంది అంటే 9:10 అవుతుంది, 9:15 అవుతుంది. దొరికినాయి వాటర్. చలో తినేసి ఇంకా పడుకోవడమే.